నీకు నాకు సగం సగం అని నేను మనం ఆలోచించుకోవాల్సింది, మీరు చంద్రబాబు నాయుడు గారు, కూటమి, లోకేష్ చిన్న వయసులోనే ఈరోజు ఫోర్బ్స్ దాంట్లో మీరు ఏదో అని చెప్పేసి సుమారు యాడ్ వచ్చింది, ఎమర్జింగ్ పొలిటీషియన్ అని చెప్పేసి మనకి ఎంతో కోటినో ఎంతో లెక్కిస్తున్నారని చెప్పి జీవో కూడా వచ్చింది. దాంతో పాటు కోట్లు పెట్టి నువ్వు అందగాడు అని చెప్పుకునే బదులు ఇంతమంది నిరక్షరాస్యులకి, ఇంతమంది నిరుద్యోగులకి ఏం చేస్తున్నావు? ఒక మంచి స్కూల్ కట్టిస్తున్నారా? ఉన్న స్కూల్ బాగు చేసే కార్యక్రమం చేశారా? చేయటం లేదు కదా. పొద్దున్న లేచిన నుంచి జగన్ రెడ్డి మీద జగన్ రెడ్డి అని ఏడ్చడం తప్ప వేరేది ఏమన్నా పని చేస్తున్నారు? మేము పరిపాలించినది 5 ఏళ్ళే, 100 చెప్తాం మేము ఏం చేసినాము అని. మీరు 20 ఏళ్ళేంది ఏం చెప్తున్నారు? ఇప్పటికి ఎప్పుడో కట్టించిన చార్మినార్ నాదే అంటావు. హైదరాబాద్ అంట, హైదరాబాద్ నిన్ను బయటకు వేసి 20 ఏళ్ళు వేసాను. 2024లో బయటకు వేసినా, నేను 2004లో బయటకు వేసినా, ఇప్పుడు 2026, 22 ఏళ్ళుగా నీకు హైదరాబాద్ సంబంధాలే లేవు. నేనే అన్ని చేసినాను అంటావు. సంపద సృష్టించినావు అంటావు. ఎవరికి సంపద సృష్టించినా? నువ్వు సంపద సృష్టించినావు. ఎవరు అంటే కాపునేస్తాను పడలేదు సార్, కాపునేస్తా ఎందుకు రాలే? కాపులందరూ ఒకరిని పెట్టుకున్నారు కదా, అతనికి వచ్చా అండి డబ్బులు. మిగతా కాపునేస్తారు, మిగతా వాళ్ళ దగ్గర దిక్కేలాయా? మా తరఫున ఒకడు ఉన్నాడని పెట్టుకున్నారా లేదా? అతనికి ఇచ్చే సరిపోతారు కదా, మీ అందరికి వెళ్ళా మళ్ళీ సపరేట్గా అడగడానికైనా ఉండాలా? అట్లా ఎవరిది వాళ్ళకి సపరేట్గా చూసుకోవడం కాదు బాబు గారు. ప్రజలకు మేలు చేసే విధంగా చూడాలి. ఖచ్చితంగా ఈ డిఎస్సి మీద మీరు చేసిన అక్రమాలకు దీంట్లో భేషజాలు పోవద్దండి. ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చండి. ఈ రోజుగా ఉంటే రేపైనా తెలుస్తుంది. మీరు ఎవరైతే ఉద్యోగస్తులు అందరూ ఉద్యోగం పొంది మిమ్మల్ని అందరినీ దొంగగా వచ్చినాయని మేము అంటాం లేదు. మీలో కొంతమంది తెచ్చుకున్నారు, దానికి ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్ మీరు అడగల, ఏం సార్ మా మీద ఇదంతా, మాలో ఎవడో దొంగరు ఉన్నాడు, ఈ రానోళ్ళు కూడా టీచర్లు అవుతున్నారు సార్, ఇక్కడ మీరు కూడా వచ్చి రాండి సార్, మీరు చేసిన పుణ్యానా అని మీరు అడగల. ఎందుకంటే ఈ రోజు యువతరం ఆ విధంగా ఉంది. నిన్న చూసా, నల్సర్ యూనివర్సిటీ అని మంచి లా యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ లో. నాకు తెలిసి ఇండియాలో నెంబర్ 1 లా యూనివర్సిటీ నల్సర్ లో ఉన్న స్టూడెంట్స్ 450 మంది రాసినారు, మా దానిలకు చీఫ్ జస్టిస్ రావద్దు అని చెప్పి రాసినారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావద్దు అని లాస్ట్ డేస్ రాసినారు. మామూలు యూనివర్సిటీకి రావాలని బంగపోతున్నా కానీ రారు. ఎందుకు? ఆయన మా గతంలో మాట్లాడిన మాటలు, ఈ యువతను ఉద్దేశించి మాట్లాడిన మాటల వల్ల అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ రోజు కూడా కోరుతున్నది ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఉద్యమాలు చేశారు. మీరు పడిన గుత్తలకు ప్యాచీలోకో ఇంకో దానిల మీద మా మీద ఏడ్చారు. కానీ మేము ఎన్నో గుండెలు నిలబెట్టిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది జీవితాలు, మెరుగైన జీవితం అందించాలని చెప్పి చదువు చెప్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రపంచంలో పెట్టుబడి పెట్టాలి అంటే ఒక పేదవాడికి అత్యున్నత చదివించాలి అని చెప్పి నిన్న అన్నాడు ఆయన. పిపిపి మోడ్ అంటే మీరు వద్దంటున్నారు, భోగాపురం కూడా పిపిపి మోడ్లే కదా, దానికి క్లాప్స్ కొడుతున్నారు అంటే. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏం లేనైనా పోయేటప్పుడు వాడు రేట్లు వేస్తాడు, ఛార్జీలు వేస్తాడు. అదే గవర్నమెంట్ ఆసుపత్రి అయితే ఫ్రీగా చూస్తాడు. ఆ మాత్రం తేడా లేకపోతే ముఖ్యమంత్రిగా అన్నేళ్ళ నుండి ఏం చేసుకోను? ఈ చెట్టు కూడా ఉంది, శానేళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా. ఒక గాలి ఏదో, ఒక నీడి ఏదో, ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి మనమున్నప్పుడు కూడా, మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతమందికి ఎంత మేలు చేశాము అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. భవిష్యత్తు పిల్లలు అందరూ కూడా ఆలోచించుకో. మొన్న చూసినారు, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ వయసు వేసినారు, అంత 40, 20, 30 అని చెప్పేసి అందరు వేసినారు. వీళ్ళందరూ కూడా ఆ యువత తరఫున పోరాడుతున్నాం, ఆ యువత కోసం పోరాడుతున్నాం. అది వాళ్ళ ఇది. మీరు చేసేది ఏంటి? దేవుని నమ్ముకున్న వాళ్ళం మేమైతే, దేవుని నమ్ముకున్న వాళ్ళు మీరైపోయేది. మీకు మాకు తేడా లేదా? ఎంత తేడా ఉంటుంది? మేము పొద్దున్నే పోయి టెంకాయ కొట్టుకుంటాం, మేము పోయినాక ఉండి ఎత్తకస్తారు. ఇంక మీరు మమ్మల్ని అంటే ఎట్లయా? మీరు ఉండీలు ఎత్తకొచ్చే బాధ్యత, మేము టెంకాయలు కొట్టి దేవుని ముక్కొని వచ్చే బాధ్యత. మీరు మమ్మల్ని మాట్లాడితే ఎట్లయితుంది? మనం నవ్వుతే మంట. మనము నేను ఫ్లయింగ్ చేస్తున్నానంటే ఏడుపు, నేను విదేశాలకు పోతానంటే ఏడుపు, నేను కొండలు ఎక్కుతానంటే ఏడుపు, నేను ప్రోగ్రాంలు చేస్తానంటే ఏడుపే. అంత కడుపు అంటే ఎట్లయితే హెట్రో పడేదో
మంచి రీసెర్చ్ చేసినాడంట. ఇట్లాంటి కడుపు పంటలు తగ్గడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలంట, గంటకు 3. అప్పుడు కానీ మీ కడుపు చల్లారు సార్. మిమ్మల్ని ఎందుకు అధికారం వచ్చినది, మీరు ఎందుకు వచ్చినారు, మేము ఇది చేసినామని జనం దగ్గర పోంటాయా? జనం దగ్గర పోండి. ఈ రోజుకి కూడా మన బిఎల్ఏలని మనం ఇంటికి పోయి తిరిగినాం కదా, మన అయినారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు అయినారు కదా, మంత్రులు అయినారు కదా, వాళ్ళ తరఫున ఎవడైనా బిఎల్ఏ తిరిగినారా? ఏ ఊర్లో కానీ వార్డులో కానీ తిరిగినారా? వాళ్ళు కూడా లేరు. మరి ఓట్లు ఎట్లా వచ్చినాయంటే అదే దానికి అరో మర అత్తిలు బరబరట్టాలే ఉండాలి అంత ఈవీఎంలో. మీరు సత్యులులాగా మాట్లాడతారు, ఇట్లా అన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు మన బతుకులు ఏందో అన్ని కాలం వస్తుంది. ఇప్పుడు అంతా రాజకీయాలు చేయటంలే కదా. రాజకీయాల టైం వచ్చినప్పుడు ఎవరేం చేసినారు, ఎవరు ఈ నియోజకవర్గానికి, ఎవరు ఈ రాష్ట్రానికి, ఎవరు ఈ దేశానికి, 3 మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం విచ్ఛిన్నం కావడానికి, ఈ దేశం ఈ విధంగా 50 సంవత్సరాలు వెనకబడిపోవడానికి ఎవరు కారణమని కూడా అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఈరోజు యువత మాట్లాడుతుంది. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, వచ్చినారు మాట్లాడుతున్నారు, సాక్ష్యాలతో చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని యువత, నువ్వు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికైనా ఈ మరక నీ కొడుకునికి దూరం చేయాలి అంటే నువ్వు ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత మేలు. చూస్తా ఉన్నాం ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసలాకుతమైన పరిస్థితులు చూస్తున్నాం. న్యాయం జరగాల్సిన పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాబో కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటి కోసం మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. డిఎస్పీపై సిబిఐ ఎంక్వైరీ, డిఎస్పీపై సిబిఐ ఎంక్వైరీ, డిఎస్పీపై సిబిఐ ఎంక్వైరీ. Roaches! Thank you.